ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ సిరీస్ అయితే జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుడే ఉంది, తెలుగు డబ్బింగ్. అయ్య బాబోయ్, మామూలుగా లేదు డబ్బింగ్, దరిద్రంగా ఉంది. ఇక దెబ్బకి ఇంగ్లీష్ లోనే స్టార్ట్ చేశా. తెలుగు డబ్బింగ్ ఎలా ఉందంటే ఆ లిప్ కి వాళ్ళు చేసిన డబ్బింగ్ కి అసలు సంబంధమే లేదు. అసలు ఇంత పేరు పొందిన సిరీస్ ని అలా ఇలా డబ్ చేశారండి బాబు. సరే ఇక పాయింట్కి వచ్చేద్దాం. మొత్తం 6 ఎపిసోడ్స్. లాస్ట్ ఎపిసోడ్ ఈ రోజే రిలీజ్ అయింది. నాకు ఇలా ఒక్కొక్క ఎపిసోడ్ చూడడం అసలు నచ్చదు, అన్ని ఒకటేసారి చూడడం ఇష్టం. అందుకే లాస్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేసా, రివ్యూ ఇస్తున్నా ఇప్పుడే. పాయింట్కి వస్తే సిరీస్ చూసాక నాకైతే జస్ట్ పర్లేదనిపించింది, యావరేజ్ అనమాట. ఫస్ట్ ఎపిసోడ్ చూసి ఇదేంట్రా బాబు ఇంత బోరింగ్ గా ఉంది అనుకున్నా. సరే సెటప్ కి కొంత టైం తీసుకుంటారేమో, సెకండ్ ఎపిసోడ్ నుంచి లేస్తదేమో అనుకున్నా. సెకండ్ ఎపిసోడ్ కూడా బోరింగ్ గానే ఉంది. సరే ఎంతైనా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ కదా, సెటప్ అవడానికి కొంత ఇంట్రడక్షన్ కి టైం తీసుకుంటారేమో అనుకున్నా. థర్డ్ ఎపిసోడ్ కూడా బోరింగ్ గానే ఉంది. ఇక ఫోర్త్ ఎపిసోడ్ కొంత పర్లేదు, ఫిఫ్త్ ఎపిసోడ్ బాగుంది. ఇక లాస్ట్ ఎపిసోడ్ సిక్స్త్ ఎపిసోడ్ కూడా బోరింగ్ గానే ఉంది. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చాలా బోరింగ్ గా ఉన్నాయి, ఫోర్త్ ఫిఫ్త్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇక లాస్ట్ ఎపిసోడ్ మళ్ళీ బాగాలేదు, బోరింగ్ గా ఉంది. ఈ సిరీస్ గోట్ సిరీస్ కి ప్రీక్వెల్ అని అందరికి తెలుసు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి 90 years బిఫోర్ ఇది రన్ అవుతుంది. సార్ డాంక్ అండ్ ఎగ్ చుట్టూ ఈ సిరీస్ అనేది రన్ అవుతుంది మెయిన్ గా. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రఫ్లీ 100 years బిఫోర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్, 70 to 80 years ఆఫ్టర్ ద హౌస్ ఆఫ్ ద డ్రాగన్. ఇదన్నమాట టైం లైన్. నాకు మెయిన్ గా ఇందులో డంక్ అండ్ ఎగ్ క్యారెక్టరైజేషన్ తప్ప రిమైనింగ్ ఏది కూడా పెద్దగా కిక్ ఇవ్వలేదు నాకు సిరీస్. డంక్ ఇతను అన్ఎక్స్పీరియన్స్డ్ వారియర్, ఎగ్ ఇతను ఒక ఇంటెలిజెంట్ లాయల్ అండ్ రాయల్. ఇలా ఉంటది క్యారెక్టరైజేషన్, బానే ఉంది. బట్ ఎందుకో బిగినింగ్ ఎపిసోడ్స్ నాకు పెద్దగా ఎక్కలేదు. స్లో బేసింగ్ కాదు ప్రాబ్లం, పేసింగ్ ప్రాబ్లం ఉంది. కానీ ఈ పేసింగ్ ఇష్యూ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఉండేదే. కానీ గోట్ చూసినంత సేపు ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారు, అది లేదు ఇందులో. మీరు గోట్ సిరీస్ చూసాక ఇది చూడాలంటే అవసరం లేదు, ఇది దానికి ప్రీక్వెల్ కాబట్టి దీని నుంచి మొదలు పెట్టొచ్చు మీరు. నాకు పేసింగ్ ఇష్యూస్ ఎక్కడ అనిపించాయి అంటే ఒక ఫోర్త్ ఫిఫ్త్ ఎపిసోడ్ తప్ప రిమైనింగ్ అంతా అనిపించింది. డంక్ క్యారెక్టర్ తో వచ్చే సీన్లు కొన్ని బాగున్నాయి, అతని ఫ్లాష్ బ్యాక్ ఎగ్గుతో వచ్చే తన సీన్సెస్ కూడా బాగున్నాయి. ఇవి ఒక మటుకు బానే ఉన్నాయి. కానీ రెస్ట్ ఆఫ్ ద సిరీస్ అంతా రెస్ట్ ఇన్ పీసే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డంక్ రోల్ లో చేసిన పీటర్ అతని రోల్ లో ఫుల్ గా న్యాయం చేశాడు. ఎగ్ రోల్ లో చేసిన ఈ పిల్లాడు చాలా బాగా చేశాడు. అండ్ కాస్టింగ్ రిమైనింగ్ అందరూ కూడా వాళ్ళ రోల్స్ లో ఫుల్ గా న్యాయం చేశారు. బీజిఎం పర్లేదు, అంటే గోటు థీమ్ బీజిఎం వచ్చినప్పుడల్లా సిరీస్ హై ఇస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, కాస్ట్యూమ్స్ వీటి గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఒక కొత్త వరల్డ్ బిల్డింగ్ క్రియేట్ చేశారు వాళ్ళు. మొత్తానికి ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ నాకైతే యావరేజ్ అనిపించింది. ఒకసారి ట్రై చేస్తాను అనుకుంటే ట్రై చేయండి. మరి సిరీస్ అయితే జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్ లోనే చూడండి, తెలుగు ఆడియో మరి బొక్కలా ఉంది. ఫ్యామిలీతో అసలు చూడొద్దు, న్యూడిటీ బాగుంది, వాచ్ ఇండివిజువల్లీ. సో మరిది ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, జై హింద్.